సుశీలను అవమానించావంట. ఓ, నీకొచ్చి కంప్లైంట్ చేసిందా? అవును, అయితే ఏంటి ఇప్పుడు? నన్నే కొడతావే నిన్ను! తనని కొడతారేంటి? మధ్యలో వచ్చావంటే నీకు కూడా తగులుతాయి. నువ్వసలు మనిషివేనా? మనిషిలాగా బిహేవ్ చేయడం మర్చిపోయావా? నేనేం తప్పు చేశాను? తప్పు కాదా? కూల్ డ్రింక్ నీ కాళ్ళ మీద పడితే అందరి ముందు కాళ్ళు కడిగించుకొని అవమానిస్తావా? తను కావాలనే నా కాళ్ళ మీద కూల్ డ్రింక్ పోసింది. లేదు, పొరపాటున వేరేవాడు నా మీద పడితే అలా జరిగింది. అది తెలిసి కూడా నన్ను ఇన్సల్ట్ చేసింది. సరే, కావాలని చేసిందే అనుకుందాం. దానికి ఇదా పద్ధతి? నువ్వు చేసిన అవమానానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది తెలుసా? చూడు. ఏంటి? ఏమైంది? ఏంటి గొడవ? ఏమవుతుందండి? ప్రతిదానికి అక్షితని భువనని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా, అందుకే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదండి, వీళ్ళు చేసిన అవమానానికి ఈ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయింది. ఏంటి మేడం, సుశీల సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందా? దేనికి మేడం? ఇదిగో, ఈవిడ కాళ్ళ మీద కూల్ డ్రింక్ పడిందంట. అందుకని చెప్పి కాళ్ళు కడిగించి అందరి ముందు అవమానించింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనిలా. అయినా స్టూడెంట్స్ గొడవ పడ్డం ఏంటి? మీరు లెక్చరర్ అయ్యుండి దీన్ని పెద్ద ఇష్యూ చేయడం ఏంటి? ఇష్యూ చేయడం అంటారేంటి మేడం? తను నిజంగానే సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఉంటే అప్పుడేంటి పరిస్థితి? అక్షిత ఈ కాలేజ్ స్టూడెంట్ మాత్రమే కాదు, మీ ఇంటి కోడలు కూడా. తనకేమైనా జరగరాంది జరుగుంటే మీ కాలేజ్ పరువేమయ్యేది? హత్య నేరం కింద పోలీసులు అక్షితని అరెస్ట్ చేసుంటే మీ కుటుంబం పరువేమయ్యేది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా విలన్ సపోర్ట్ చేస్తారా? చెప్పు తీసుకొని కొట్టి చేసిన పనికి క్షమాపణలు చెప్పిస్తారా? సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. అక్షిత, సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పి తీరాలి. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. సారీ చెప్పి తీరాల్సిందే. కాదు కూడదు అంటే తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే కంప్లైంట్ పెట్టిస్తాను.